లచ్చన్న 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 ఏమైందిరా సక్క చెప్పు. అక్కడ 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 ఏంటిదిరా? అక్కడ అందరూ నీ గురించి చూస్తానులే. దీనికే గింత పరిచయం చేస్తేంద్రా నీ అక్కడ అందరూ నిన్ను రమ్మంటానులే. సరేపా. అరే ముత్యం, పోయిన సంవత్సరం మటను చికెను బోటి ఇవన్నీ తిన్నాం కదరా. ఈ సంవత్సరం మాత్రం యాటను పోయాలనిపిస్తుందిరా. ఎందుకంటే 2021 దాటి 2022లో అడుగు పెడుతున్నాం కదరా. అందుకురా. నిజమే సత్తానా, కానీ వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయో లేవో వాళ్ళు వచ్చినాక అడుగుదాం. పైసలు ఉంటే నువ్వు అన్నట్టు ఏదంటే అది చేసుకుందాం. సరే తీరా. ఏమైంది సత్తన్న రమ్మన్నావట? ఎటు వేరే ఇంత చెప్పు కూర్చోండి. నేను ఊరికి ఊరికి పోయి మోసం పోసుకోవడం పట్టుకొచ్చా అదే రమ్మంటే కానీ ఈ పోరాళ్ళకి ఒకటి చెప్తే 4 తీసుకొస్తారు. పట్ట బదులు ఉన్నారు వీళ్ళు. నువ్వు అదేనన్నా. అయితే ఆయన ఎందుకు రమ్మన్నా చెప్పు. చెప్తా ఆగరాదురా, ఆలోచించద్దా. అరే ముత్యంగా లచ్చడు వచ్చిండు, డబ్బడు వచ్చిండు, వాడెర్ర ఇంకా రాకపోయా. సత్తన్నా వాడి సంగతి నాకు వదిలేయి. వాడు దావత్ ఉందంటే దబ్బురికి వస్తాడు. అరే లచ్చన్న, పోయిన సంవత్సరం డిసెంబర్ 31కు చేసుకున్నట్టు ఈ సంవత్సరం కూడా మన యూత్ అంతా. నువ్వు యూత అనే చూస్తే మాకు తాత లెక్క ఉన్నావు. అయ్యో అంటే అనగానే యూతుడైన అనరా. ఏదో మనందరం కలిసి ఉంటున్నాం కాబట్టి అట్లా అన్నా. అట్టనా? ఆగురం ముత్యం, సత్తన చెప్పని చెప్పు చెప్పు చెప్పు. అరే ముత్యం, నేను ఎక్కడ దానికో చెప్తే మనం యూత్ అన్నరాక చెప్పినావు. చెప్పుడేం పాడైంది కానీ. అరే లచ్చన్న, ఈ సంవత్సరం డిసెంబర్ 31కు డిన్నరు బ్రహ్మాండంగా చేసుకోవాలరా. అయితమే కానీ ఈ సంవత్సరం కోడిని కొత్తామా, మేకని కొత్తామా, గొర్రెని కొత్తామా, ఇవన్నీ మీరే డిసైడ్ చేయండిరా. అబ్బా సత్తానా, మేకను వస్తే గన్ని పైసలు మా దగ్గర ఉన్నాయా అని. లేకపోతే ఇంటికి వీకుడే. సత్యన్న పీకుర్రాకెందుకే, వాళ్ళ దగ్గర పైసలు లేనట్టున్నాయి. కోళ్ళని తెచ్చుకొని చేసుకుందాం. సరేరా ముత్యం, నీ దగ్గర ఎక్కువ తక్కువ పైసలు ఉన్నాయి కదా, నువ్వు పోయి తీసుకురాపోకోళ్ళను. మేమందరం కలిసి లెక్క ప్రకారం లెక్క పెట్టి నీకు ఇస్తాం. పో, బాధపడకపో. సత్యన్న ఉండు ఉన్నాయి కానీ అవి అడ్ల పైసలు. మా గిట్ట తెలిసిందనుకో నా అంచులు రాలగొడతాడు. అరే మేము పెద్ద మనిషి అని మీరే అన్నారు కదరా. నీ అంచులు రాలగొట్టేదాకా నేను చూస్తాను రా. నేను మాట్లాడతా పో, నీకు లెక్క ప్రకారం ఇస్తా పో పైసలు. సరే సరే, నేను వాడిని కూడా పట్టుకొస్తా పోయి. తీసుకురాపో వాడిని. సరే జల్లి రారి. ఈ కుక్కేంది నన్ను చూస్తుంది? కరుస్తావా? నువ్వు ఇక్కడ ఏం చేస్తానవరా? అరే ముత్యం, ఈ కుక్క అప్పటి నుంచి నన్నే చూస్తుండ్రా. మిడిగుడ్లు వేసుకొని ఉరికితే పిక్కలు ఇద్దాం అనుకుంటుందిరా. కుక్క ఏదిరా కుక్క? అప్పుడే గుడ్డోని అయిపోయినా అవరా, కనబడతలేదురా కుక్క. ఎక్కడ్రా కుక్క? ఇగో ఇక్కడ్రా. ఇది కుక్క. అవు ఒరే నీకేమైనా దమాకు నాదిరా? దమాకి లేదే దీన్ని నేను తప్పించుకుంటున్నానరా. ఒరే ఇది కుక్క కాదురా, బొమ్మ కుక్క. నీ నోట్ల గాడిదుచ్చ వయ్యా.
అంటే నా నోట్లోనే గాడి ఉచ్చబోయిస్తావురా నీ నోట్ల బర్రి ఉచ్చబోయిస్తా. అరే నీ మంచి కోరి నేనత్తే నన్నే మాటకు మాట అంటావురా. పా అక్కడ 31 దావత్ చేస్తారట. దా తట్టుబద్దా ఆట ఏ పార పార పార. ఇది ఏరి ఇంకా వీళ్ళు ఫోన్ అయితే చేద్దాం. హలో, అరే ముత్యం. సత్తనా ఎంతసేపు ఇంకా ఇంకా వస్తలేరు? అత్తనమే కడుపు కాలబట్టే ఆకలి కాబట్టే పానం అంతా కొట్టుకోబట్టే చెల్లి రారా. అత్తనం రాను రాను ఎక్కడికి తినారు? ఏ మేమేందుకు తింటామే, నీ పెట్టని తింటావా? సరే 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 అత్తనం ఉండు. అరే లక్ష్మణ్ కళ్ళు లేదురా చెప్పిందే గౌడుకు తెస్తా అన్నాడు. చెప్పినావా? ఓ ముత్యం, అసలు గౌడుకు పైసలు ఇచ్చిరా లేదా? ఇచ్చిన గూగుల్ పే కొడతా అని చెప్పిన. మరి ఇవ్వకపోతే మాత్రం దేరు. ఏ కళ్ళు జబర్దస్త్ ఉంటుంది, పొంగిచ్చేయాల పుల్లు బజాయించుడే. అరే కళ్ళు తాగుతురు కానీ ఎవడు వాంతులు చేసుకోకూర్రి, తాగినాక అంగిలు చెప్పుకోకూర్రి. లేనారా సత్తేనా అక్కడ చూసిన ఆ తోటలు ఎప్పుడు వచ్చారు కథం తాగిర్రు అయిపోయి పోతారు, వాళ్ళు మళ్ళీ డాబ్ పోతారు. అయితే తీరా వాళ్ళ తోటింది సాపైరా. ఏం చేస్తుడే ఇక? అవురా లచ్చన్న, గౌడు వచ్చినట్టున్నాడు, కలుకుండా తీసుకురాపరా. సరే పోయేస్తాయి. పోలచ్చన్న పో, ఇప్పటికే లేట్ అయింది. ఏ తేపోయా పుస వంగుదాండి, జల్ది పట్టుకరా వేద్దాం దాదా. కుండ లచ్చన్న లెక్కనే ఉన్నది. అబ్బా వచ్చిన బుజ్జి కూడా మంచి బుస వంగుదాను వేసిరేయాల. అరే భాస్కర్, మనిషి ప్లేట్ అయ్యి. అరే నేను పైసలు కట్టలేదారా మీ లెక్క? మీరేమో మంచి మంచి ముక్కలు వేసుకొని నాకేం ఉత్త కాలు వేసిర్రేవురా. అరే ముత్యం, నీకన్నా కాలు పడ్డాయిరా, నాకు చూడు తలకాయ బొక్కలేసిర్రా, మెత్తటి అని వాళ్ళు వేసుకున్నారు. ఏ నేను కట్టలేదురా పైసలు. ఏం లొల్లిరా తినుర్రి. ఇచ్చినా అరే ముత్తిగా, నేను వేసిన కానీ ఏదో తప్పిపోయి వచ్చినాయిరా. ఇటు కాళ్ళు వచ్చినాయి, అటు తలకాయ వచ్చినాయి. మళ్ళోసారి ఇంత ముక్కలు ఎత్త తీయరాదురా. ఏం లొల్లి తినుర్రి. అరే జిట్టు తాగుతారా నువ్వు అడుగుడు. అవురా జిట్టు తగులుతుంది, నువ్వద్దే పుణ్యానికి వస్తే పోయి పిత్త వాళ్ళగా తినస్తావు, నువ్వు జిట్టు తగులుతాయి అంటున్నావా? పుణ్యానికి వస్తుందని నేను పిత్తవలగా తింటున్నా అనరా. నువ్వు పిలువని పేరంటే అలా పోయి పిత్తవలగా తిని కట్నం రాయించకుండా వచ్చే కర్రెమ్మక పోనీ కాదురా నువ్వు. నేను 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 కర్రెమ్మక పోయినారా? అవునరా లచ్చనా ఇను. అరే దీన్ని కావాలని నేను ఎండ పెట్టుకొచ్చిన, వీడు ఇప్పుడు నన్నే మాటలు అంటాడు. చెప్పేసేతానా? అవురా మీరు అప్పటి నుంచి లొల్లి పెట్టుకోకుండా ఊకుర్రా అంటే ఇంకా లొల్లారా? వీళ్ళ కళ్ళు ఎక్కువైంది ఏంది? తినురా తినురే. అరే పోసిందే 2 గిలాసులు కిలకిట్టొరుతుర్రేమిరా. అరే తాగుర్రా, కళ్ళు తాగుర్రి. లొల్లి గిట్ట పెట్టుకోవద్దు, తాగురి. చెత్తనా అయ్యే వరకు వాణి వాని గుండు వినా గుండు మీద ఎంటకెళ్ళను అంత మంది చూసినా వాని తొట్టులో లేదురా. వాడు బక్క పానం ఏమన్నా అనేవి ఇట్లా అంటే ఎక్కువ అంటాడు. తిను. అరే మనం ఏమనుకొని వచ్చినావురా? ఇవాళ 31st దావత్ అనుకొని వచ్చినాం. మరి ఏంద్రా ఊకే లొల్లి? ఇవాళ లొల్లి పెట్టుకున్నాం అనుకో, సంవత్సరం ఎల్లా లొల్లి ఉంటుంది.
అందుకే సంతోషంగా తాగాలి, సంతోషంగా తినాలి. అవురా? వీడు బక్క నడవ పుల్లు వేయకురా. నడవ పుల్లు ఎత్తు అంటే కథ వేరు ఉంటుంది. తిను. అరే ముత్యం, మీ ఇద్దరు కూకల్లో ఎందుకు పెట్టుకుంటుర్రా? ఇట్లా తాగినాక లొల్లి పెట్టుకుంటే ఏమంటారా ఊళ్ళే? ఇజ్జత్ మానం పోతుంది. అరే లచ్చానా, ఇజ్జత్ మనం గురించి ఈడే చెప్పాలి. నాకు గలగల అంటాను, ఒకసారి అట్లా వేస్తారా? ఓర్ ముత్యం, ఇక సీనా తండ్రా పిలుచుకురాపో. మంచి మంచి కథలు చెప్తాడు, పాటలు పాడతాడు, మనకు ఎంజాయ్ అనిపిస్తుంది రా. పిలుచుకురాపోరా. అగో ఈ ముత్యంగాడు వచ్చేటట్లేడు. అరే భాస్కర్గా, సీనన్నగా అక్కడ ఉన్నాడు, పిలుచుకురాపోరా. పాటలు పాడతాడు, ఆటలు ఆడతాడు, కథలు చెప్తారా. అట్నా? రాకున్నా కానీ బుద్రకిచ్చి తీసుకురాపో. అట్లా ఓరా. పోతున్నా. ఓ బాపు, అబ్బా ఏమైందా గిటారు? అరేగా సత్తానే నేను రమ్మన్నాడే. ఎందుకురా? అయ్యో 30 మంది దావత్ చేసుకుంటున్నాం కాదే, నేను రమ్మన్నాడు. 30 మంది దావా చేసుకుంటుర్రా? నువ్వేట వచ్చినావురా? అన్న అన్న ఇప్పుడే అటు వచ్చిన, నువ్వు తాగినాక నాకు మళ్ళా పడ్డది. నువ్వు కూడా 30 మంది దావత్కి వచ్చినావా? పారురా. ఏమైందా సత్తానా? ఏం లేదా సీనన్న, దా కూర్చో. కూర్చోనా? కూర్చోయే. ఏమో 30 మంది దావా చేసుకుంటుర్రా? నిజంగానే అదే చేసుకుంటాను. అరే భాస్కర్గా, సీనన్నకు ఒక ప్లేట్ తీ. అలా కలిసి తీరా. అన్నకు వేరే ప్లేట్ లేరు, ఇది నాది. గ్లాసులా? గ్లాస్ సీనన్న ఒకటి. సీనా కలువేయాలి. ఇగో ఇటు పట్టే. కలువేయండి సీనా, కలువేయి. అదే కళ్ళే తాగుతున్నా తాగు తాగు. భాస్కరు ఇప్పుడు ఏ పాట ఎత్తావు ఇప్పుడు అన్నావు? గోల్పాకాలు పోయి కళ్ళు పోయావా? అరే తప్పలేదు, తప్పలేదు. సీనన్న ఒక పాట పాడే. పాడన్నా? పాడు. ఎవరో నా మిత్రుడు ఒక పాట వాడంగా చూసిన, ఆ పాట వాడి ఇప్పుడు మీకు చూపెడతా. తిన్నది తాగిందే మనదిరా, శభాష్ అన్న. ఉన్న నాడు మురువద్దు, లేని నాడు ఏడువద్దు. కోట్లు సంపాదించిన గాని తూట్లు పడ్డ కొంప, కోట్లు సంపాదించిన గాని తూట్లు పడ్డ కొంప, మనం కాట్లకేయిన నాడు ఎంట రాదురా నాయనా. కాబట్టి మనిషి అనేటోడు మానవత్వంతో బతకాలిరా. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, శివ శివ అన్నదమ్ములంట. వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట, మనసా మట్టి బొమ్మలంట. మిద్దెలున్నాయని మేడలున్నాయని మురిచిపోకురన్నా, నువ్వు మురిచిపోకురన్నా. ఇచ్చిన దేవుడు పట్టుకపోయేనాడు ఎవరు రారు ఎంట, నీతో ఎవడు రారు ఎంట. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, శివ శివ అన్నదమ్ములంట. అరే విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, శివ శివ అన్నదమ్ములంట. చేతుల బెల్లం ఉన్నంతసేపే కాకి బలగమంట, శివ శివ కాకి బలగమంట. బెల్లం లేదని తెలువంగానే తొంగి చూడరన్నా, నిన్ను తొంగి చూడరన్నా. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, శివ శివ అన్నదమ్ములంట. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, శివ శివ అన్నదమ్ములంట.
వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట మనసా మట్టి బొమ్మలంట విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట. మనమో తట్టిపోయి దావతకి వచ్చినావా గీత పారాయణకి వచ్చినావా చెల్లి అవ తాగిందంతా దిగింది పోయి ఒక కాటరైనా తాగేస్తా. హాయ్ ఫ్రెండ్స్, 31st దావత్ మనకు పాత సంవత్సరం నుండి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టుతున్నాం కాబట్టి ఎంజాయ్గా ఈ పార్టీ మనం చేసుకుంటున్నాం. మీరందరూ మంచిగా ఎంజాయ్గా చేసుకోండి, కానీ బండ్ల మీద చాలా స్పీడ్ కానీ బాగా తాగి కొట్లాటలు కానీ పెట్టుకోకండి. ఎందుకంటే మన గురించి మన ఇంటికాడ ఎదురు చూసేటోళ్ళు చాలా మట్టుకుంటారు. సారీ, మీరందరూ మంచిగా ఉండాలి, మంచిగా దావతులు మంచిగా చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకొని వేరేటోళ్ళతో లొల్లులు పెట్టుకోవద్దు, అందరం ఎంజాయ్గా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, బెల్లు మాత్రం తప్పనిసరి కొట్టుండ్రి, మర్చిపోకుండ్రి ప్లీజ్ ప్లీజ్.